సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా ఉద్యమాలతో రాష్ట్రం అంతా కూడా చిందరవందరగా కనిపిస్తున్న పరిస్థితి. ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, ఈరోజు ఆఖరికి పంచాయతీ సర్పంచులు కూడా ఈరోజు ఉద్యమాలకి తెరదీసే పరిస్థితికి వచ్చింది అంటే అసలు ఏం జరుగుతుందంటారు ఆంధ్ర రాష్ట్రంలో? ఆంధ్ర రాష్ట్రంలో వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తమే విచిత్రం అండి. ఆ విచిత్రానికి తోడు ఇవాళ ఆయన అన్ని సంస్థలని వ్యవస్థలను మొత్తం కూడా నాశనం చేశారని చెప్పి నిన్నటిదాకా ప్రజలు అనుకున్నారంటే ఇవాళ ఆ సంస్థల్లో వ్యవస్థల్లో ఉండేవాళ్ళు కూడా మేము ఎవరైతే ఓటేసి గెలిపించుకున్నామో ఆయన మనల్ని పూర్తిగా నాశనం చేశాడనేది ఇవాళ కళ్ళు తెరుచుకున్నారు. దానికి నిదర్శనం ఇవాళ అన్ని రకాల వ్యవస్థలు కూడా ఇవాళ ధర్నాలు చేసే పరిస్థితి, మా హక్కులు కాపాడుకోవడానికి మేము బయటకు వస్తున్నామని చెప్పి ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా ఇవాళ నువ్వు ఏం చేసావో చెప్పాలి, నువ్వు కాణిపాకం వచ్చి ఒట్టేస్తావా అని చెప్పి అనే పరిస్థితికి వచ్చారంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయికి దిగజారిపోయాడు అనేది వాళ్ళ రాష్ట్రం మొత్తం చూస్తున్నారు. ఇదే ఫస్ట్ లాస్ట్ అని కూడా జనం అంతా అనుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. దానికి నిదర్శనే ఇది. ఏది మన ట్రయల్ పార్టీ అంటారు కదా, ఫస్ట్ ఎంట్రన్స్ అంటే ఒక నెల పోతే అసలు మొత్తం కూడా బయటపడిద్ది, దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు పంచాయతీకి సంబంధించిన దాంట్లో మీరు మాజీ మెంబర్గా ఉన్నారు కాబట్టి ఈరోజు దాదాపు ఏడాది కాలం నుంచి కూడా ఏదైతే పంచాయతీల్లో గెలిచిన సర్పంచ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తున్న పరిస్థితి. కనీసం సర్పంచ్ విధులకు కూడా ఈరోజు ఎక్కడా కూడా చేసే పరిస్థితి లేదు, నిధులు లేవు, ఏది చేసుకున్నా మా జేబుల్లో నుంచే బిల్లులు పెట్టుకుంటే బిల్లులు ఇవ్వట్లేదన్న పరిస్థితికి వచ్చింది. అయినప్పటికీ కూడా సంవత్సరం నుంచి దీని మీద సర్పంచులు గళం విప్పుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకోకపోగా ఈరోజు వాళ్ళు నిరసనలకి తెరలేపే విధంగా ప్రభుత్వం కారణమైంది అని ఏదైతే వినిపిస్తూ ఉందో దీని గురించి ఏమంటారు? వాస్తవంగా అయితే అండి ఇది ఇవాళ వచ్చింది కాదండి. ఇది దాదాపుగా ఈయన స్టార్టింగ్ వచ్చినప్పుడే దాదాపుగా పంచాయతీ, మున్సిపాలిటీ ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా వెనక్కి తీసుకుంటాం జరిగింది. అదేవిధంగా కేంద్రం నుంచి ఏవైతే హక్కుల పరంగా వస్తాయో గ్రామ అభివృద్ధుల కోసం ఆ డబ్బును కూడా డైవర్షన్ చేశారు. ఇవాళ అదే పరిస్థితిగా ఇవాళ కొనసాగుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకతే ఇవాళ రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజు కానీ అదేవిధంగా అన్ని శాఖలు కూడా ఇవాళ గలం విప్పే పరిస్థితి. దానికి నిదర్శనే వాళ్ళ శరమగీతం పాడటానికి ఖచ్చితంగా ఈయన ఏదైతే ఇనామస్గా గెలిపించుకున్నారో వాళ్ళు కూడా తిరగబడి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పార్టీ అక్కర్లేదు రాష్ట్రానికి అనే పరిస్థితికి దిగజారిందంటే అది స్వయంకృత అపరాధం అని చెప్పి ఈ వైసీపీ తెలుసుకుంటే బాగుండిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు నిన్నటి వరకు అధికార పార్టీలో ఉన్న సర్పంచ్ల ప్రభుత్వం మీద తిరుగుబాటు ఎగరేశారంటే ఈరోజు ఆ పార్టీలో నిన్నటి వరకు భజన చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు దిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిన్నటి వరకు ప్రతిపక్షాలన్నీ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశాడని చెప్పి ప్రతిపక్షాలు చెప్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్న ఎమ్మెల్యేలు ఈరోజు వాళ్ళకి సీట్లు ఇవ్వకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి ఎస్సీని మోసం చేశాడు, ఎస్టీని మోసం చేశాడని చెప్పి వాళ్ళు ఈరోజు గొంతెత్తడం అనేది దాన్ని ఎట్లా చూస్తారు? వాస్తవంగా అంటే ఇది ఇంకో రకంగా చూడాలండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో పరిపాలన మీద కంటే ఆయన రాజభోగాలు అనుభవిస్తానికే బాగా కాన్సన్ట్రేషన్ చేశాడంటే ఆఖరికి ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా వాళ్ళ దాకా కూడా నిన్నటి దాకా కూడా ఈ అపాయింట్మెంట్లు ఇవ్వని పరిస్థితి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నదంటానికి నిదర్శనే ఇవాళ ఈ యొక్క తిరుగుబాటు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాదండి, ఇవాళ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక స్వయంకృత అపరాధం కూడా ఉంది. దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఈయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి అనేక కష్టాలకి నష్టాలకి ఓర్చుకొని జెండా మోసిన కార్యకర్తలందరినీ గాలి కొదిలేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవిస్తాడు. వాళ్ళ జెండా పట్టుకునేవాడు కూడా రాష్ట్రంలో దొరకదని చెప్పి కూడా ఈ వైసీపీ పార్టీకి నాయకులకి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు అంగన్వాడీ ప్రధానంగా మహిళల ప్రభుత్వం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి పార్టీ అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, లేదంటే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు రోడ్ల మీద నిరసన తెలుపుతూ ఉంటే ఆ పార్టీకి సంబంధించిన మహిళా మంత్రులు పబ్బుల్లో ఏ విధంగా డ్యాన్స్లు వేస్తారో మీరు చూస్తూ ఉన్నారు. మరో విధంగా చూస్తే వీళ్ళు చర్చలు కానీ పిలిచి అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం, గెలిపే లక్ష్యంగా ఈ సమస్యలను పట్టించుకోవడం పక్కన పెట్టేసి ఎమ్మెల్యేలను మాత్రమే మార్చడం అన్న పనిలో అధికార పార్టీ ఉండడం అనేదాన్ని ఎట్లా చూస్తారు?
ఇవాళ వాస్తవంగా ఈయన దగ్గర గెలిచిన వాళ్ళంతా సింగల్ లాటరీ వీళ్ళండి. వీళ్ళు రెండోసారి రాజకీయాల్లో ఉండరు, వీళ్ళు రెండోసారి ఎక్కడ ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు. అది తెలుసుకొని ముఖ్యమంత్రి గారు వీళ్ళని రెండోసారి గెలవరని చెప్పి వాళ్ళు మారుస్తున్నారంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి పనికిరాడు, ఈ ముఖ్యమంత్రిని మార్చాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్నాడు. దానికి నిదర్శనే 2024లో ఎప్పుడు ఓట్లు వస్తాయని చెప్పి జనమంతా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఖచ్చితంగా దిమ్మ తిరిగే షాక్ ఇస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దానికి నిదర్శనంగా ఇవాళ అనేక రకాలుగా ఇవాళ ఈ ధర్నాలకి దిగారు. నువ్వు చెప్పినన్ని అబద్ధాలు మాయ మాట్లాడటానికి ఆశా వర్కర్లకు కానీ అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు కానీ ఆ రోజు నువ్వు చెప్పింది తెలంగాణ కంటే 1000 రూపాయలు పెంచిస్తానన్నావు. ఆ 1000 రూపాయల మాట నుంచి ఇంకొక 1000 రూపాయలు తగ్గించే పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ రాగానే 3000 రూపాయలు చేస్తానని చెప్పి అన్నావు. 2000 రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు చేశాడు, నేను రాగానే 3000 అన్నావు. 3000 చేస్తానికి 5 సంవత్సరాలు పట్టింది నీకు. ఇవాళ జనమంతా చూసి నీ మాటలు నమ్మే పరిస్థితి లేదంటానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారు 16,000 రూపాయల నుంచి 18,000 రూపాయలు శాలరీ చేస్తే దాన్ని నేను 3 విత్తాలకు ఇస్తాను, 4 విత్తాలకు ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా ఆ పెంచిన 18,000 రూపాయలు కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఇవాళ నీ పరిపాలన సాగుతుంది. ఇంకో రకంగా చూస్తే ఇవాళ దాకా దాదాపుగా ఫస్ట్ తారీఖు వచ్చే జీతాలని ఇవాళ పెంచిన జీతాల సంగతి దేవుడు ఎరుగు, ఆఖరికి జీతాలు కూడా ఫస్ట్ తారీఖు రాని పరిస్థితి నీ పరిపాలన సాగిందని చెప్పి ఇవాళ జనమంతా అనుకుంటున్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఇంకోసారి వస్తే అసలు జీతాలు వస్తాయి రావని కూడా భయపడే పరిస్థితిలో వాళ్ళు ఉన్నాడు. అందుకనే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు తట్టాబుట్ట సర్దుకొని వాళ్ళు ఎక్కడో అక్కడ పారిపోతాం బెస్ట్ అని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ అధికార మదంతో అనేక రకాలుగా ఈ యొక్క జనాలను కానీ అదేవిధంగా ప్రతిపక్షాలను కానీ హింసించారు. దానికి నిదర్శనంగా భవిష్యత్తులో మీకు అవన్నీ కూడా పనిష్మెంట్ ఎదురైన రోజు మీరు తట్టుకోవడం కష్టమో, మీరు ఉంటే ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనా లేకపోతే హైకోర్టు మెట్ల దగ్గర ఉండాల్సిన పనికాపులు కావాల్సిన పరిస్థితి ఎదురైద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి. వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా వైసీపీ ఎక్కడైతే ఓడిపోతుందో అక్కడ బీసీలకి సీట్లు ఇస్తా ఉన్నాడని ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వాస్తవంగా ఏంటంటే ఇవాళ ఆయన ఎవరో నమ్మే పరిస్థితి లేదండి. ఇవాళ తెలుగుదేశం పార్టీకి గుండెకాయ అనేది బీసీ అండి. ఆ బీసీని చెడగొడటానికి ఇవాళ బీసీలకి మేము సీట్లు ఇస్తానంటున్నామండి. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, మా నాయకుడు కూడా ఒకటే అడిగారు. ఆ రోజు నువ్వు దాదాపుగా కడపలో ఈ రోజు వరకు కూడా నువ్వు బీసీకి ఎందుకు ఇవ్వలేదు, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అని చెప్పి ఇవాళ అడిగే పరిస్థితి. పులివెందుల్లో ఎంపీ ఇచ్చావా, ఎమ్మెల్యేకి ఇచ్చావా బీసీకి, లేదా కడప సీటు బీసీకి ఇచ్చావా అని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ నువ్వు పులివెందుల్లో కూడా తిరగలేని పరిస్థితి ఉన్నారు. నిన్ను కూడా మరి మీ పార్టీ నాయకులందరూ కూడా కలిసి మార్చాలని చూస్తున్నారు. మరి దిగిపోతావా అని చెప్పి కూడా జనం అడిగే పరిస్థితి ఎదురైద్దని చెప్పి భవిష్యత్తులో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీ యొక్క పార్టీ జెండాని ఈ 2024 తర్వాత కనపడకుండా పోయిద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.